అంకమ్మ సాంగ్యం మూడవ కణపులోని 6వ వంతులో అంకమ్మ తల్లి దీవెనతో రవద్దేవరాజు బళ్ళారిరాజుతో పోరాడి తన రాజ్యాన్ని గెలుచుకున్న కథను విన్నాం. ఇక 7వ వంతు కథను విందాం పదండి. ఈ వంతులో రవద్దేవరాజుకు నలగంగదేవికి జరిగిన పెళ్లి తంతును గురించి ఉంటుంది. యుద్ధం ముగిసిన తర్వాత తన కూతురైన నలగంగదేవి కోరిక మేరకు ఆమెను దేవగిరిలోని మేనత్త ఇంటనే ఉంచి అయోధ్యకు తిరిగి వెళ్ళినాడు గోవిందరాజు. అక్కడ తన రాజ్య ప్రజలందరికీ కూతురి పెళ్లి గురించి చాటింపు వేయించినాడు. బ్రాహ్మణులను పిలిపించి మంచి ముహూర్తం పెట్టించినాడు. నగరమంతా సింగారింపజేసినాడు. ఇక పట్నం అంతా శృంగారిస్తున్నారు. ఆ చున్నాలు కడతారు. అయ్యలారా బహు సూక్ష్మగాను ఆకాశమంతయో అరుగులు వేసి, భూదేవి అంతయో అరుగులు వేసి, ఆకాశమంతయో పందిళ్ళు వేసి, ఆ పందిళ్లలోన అదే తగ్గబాక మంత్రులారా, ఒకవేళ నేను తగ్గితే మీరు తగ్గబాకండి, మీరు అట్నే ఉండండి అని చెప్పి మంత్రులకి చెప్పాడు. ఆ ఒక పందిళ్లలో ఒక్కొక్క పందిటి స్తంభం ఉంటది కదా, ఆ స్తంభానికి 5 గొలలు అయ్యలారా అరటి గొలలు ఏలు కాడ కట్టినారు. ఆ పంచటరుగుల పైన మలారా ఆ పళ్ళెరమ్మన తమలపాకులు పోసి ఉంచారు. పట్నమంతా పెళ్ళిళ్ళు సందళ్ళు, ఏడబట్టిన మేళాళ్ళు, పెళ్లి కూతురు మాత్రం ఆ ఊర్లో లేదు. లేకపోయినా చేసుకుంటున్నారు సందళ్ళు. చేసుకొని వాళ్ళు కొన్ని బళ్ళ మీద ఎక్కి కొందరు నడిచి వచ్చేసారు దేవగిరికి. వచ్చి ఇక్కడ ఈడ కూడా పట్నం అంతా శృంగారించడం, పందిళ్ళు వేయడం అన్ని అమోఘంగా జరిపి ఈ బ్రాహ్మణులు పెట్టినటువంటి ముహూర్తానికి పెళ్లిళ్ళు జరిపేదానికి సిద్ధమైనారు. పెళ్లి కూతుర్ని చేస్తూ ఉన్నారయ్యా. మేనత్త ఇంట్లోనే చేస్తున్నారు. ఆ పంతుల చేత పసుపు తెప్పించినారు, కొంత రథనల చేత కుంకంపు తెప్పించినారు. అయ్యాగా కొత్త పీటలను తెచ్చి పరిపించినారు. ఆ పీటల పైన దివ్య వస్త్రమును కప్పినారు. నాయన ఆ 16 వాకిళ్ళు ఆ పట్టునా దాటో అమ్మలారా. ఆ పెళ్లి కూతురుని చెరువ కర్రెట్ట పట్టుకున్నారు ముత్తైదువులు. ఆ తీసుకొని వస్తారు ఆ పీటల తడకే. తీసుకొని వస్తారు ఆ పనతులు వచ్చినారు. అయ్యా పరంగా కూర్చుండబెట్టే నలుగురు ముత్తైదులు వచ్చినారు. ఆ అమ్మవారికి నలుగులు పెట్టినారే. ఆ ఒక గోవింద పెదబాల గోవిందరాజు కూతురు నందల నలగంగ
ఆమెను పెళ్లి కూతుర్ని చేసినారు. చేస్తే ఆమె చక్కదనము, సౌందర్యం, రూపు, రేఖ, సిద్ధి విలాసం ఎలా ఉన్నదని ఆ పెళ్లి కూతురు ఆ సిరిని మించిన కలికో ఆ చిగురాకు మొలికే సిరిని మించిన కలికి చిగురాకు మొలికే సానలలో మేటి సరసంపు పోటీ ఆ పచ్చి కస్తుర తిలుక ఆ పెళ్లి కూతురు పగడంపు బొమ్మ అయ్యో ఆ వన్య బంగారు కిన్నే ఓ ఆ వరహాలు తిన్నే పన్నగాని భవేణు అయ్యలారా ఆ పల్లవా పాణు ఆ పంకజాతల నేత్రే పెళ్లి కూతురు ఆ గోవిందరాజు కూతురు అయ్యలారా ఇంద్రశాపాత్రం ఆ ఇంటి కనుబొమలు అమ్మలారా అయ్యా నల్ల చేమల బాబు ఆ తల్లికి నాది నోగారో మిగిలిన నక్షత్రాలు అయ్యలారా ఆ మీనాక్షి గోళ్ళు అమ్మలారు పెళ్లి కూతురులాగా అలంకరించిన వెనుక నలగంగదేవిని అంకమ్మ తల్లి గుడికి తీసుకుని పోయి మొక్కించినారు. అప్పుడు అమ్మవారికి ఎదురుగా నిలబడి అంజలి బద్ధురాలయ్యి ఇట్లా అంకమ్మో అంకాళి దేవత ఆది పరజ్యోతివమ్మ అంకమ్మో ఆది పరజ్యోతివమ్మ చిన్నవారము మేము చిత్తం వదిలేదు పసివారము మాకు భావం వదిలేదంకం మాకు భావం వదిలేదు అమ్మ కరుణించి కాపాడు ఓ కరుణ గల తల్లో అమ్మా వందనము ఓ తల్లో ఓ వందనము నీకో వందనము ఓ తల్లో వందనము నీకో ఈ పెళ్ళిళ్ళు నేను ఎరుగా అమ్మా ఈ పెత్తనాలు నాకు తెలియదు తల్లో అమ్మా ఈ ఒక్క శుభకార్యానికి ఈ పెళ్లి కార్యానికి నువ్వే అధిపతిరాలు, నువ్వే తల్లి అని చెప్పని పరిపరి విధముల ప్రార్థించి అక్కడ నుండి వెనుతిరిగి అడుగు పెడితే ఆ రెట్ట ఒక చెలియ ఈ రెట్ట ఒక చెలియ ఆవిడేమి రావడం లేదు పట్టుకొని తీసుకొస్తున్నారు. ఆ పెళ్ళి ఆ తల ఉంచుకొని ఆ తప్పక నడుస్తూ ఉన్నాయో
ఆ పిమ్మట రాముల వారికి శివయ్యకు కూడా మొక్కించినారు. ఆ రామాలయమునకు పోయి నిలువంబడగా ఆ పణతులు వచ్చినారు. అక్కడ రాముల వారికి చేయాల్సినటువంటి నైవేద్యాలు అవన్నీ వడ్డించినారు. కాయను మాత్రం కొబ్బరికాయని కొట్టించినారు. కొట్టించి నిలబడి రాముల వారిని ప్రార్థన చేస్తున్నది. ఓ ధరణిజపతి రామ దారుణిపతి రామ ధరణిజ రామ ఆ శ్రీరామ రఘురామో దారుణపతి రామో అయ్య దారుణీపతి రామ దశరథ రామ మరుజనకమం మేలు మధ్యయవుతారు అయ్యా వరదుడముగా వయ్యా వామనవతారు గుర్తుగా మము జోడు కూర్మయవతార రామయవతారమున రావణును దృంచే క్షేమము కైకొన్న ఓ శరణాగతి అయ్యా కోరి హిరణ్యాక్షు కుట్టి నిలిపి ప్రహ్లాదునే కాసిన దేవా మా పెళ్లిని చక్కగా జరిపించు ఏ విఘ్నములు జరగకుండా ఉండును గాక వర్షంబు రాకుండును గాక వాదులాటలు పెరగకుండా ఉండును గాక రామచంద్ర ప్రభు సీతామా తల్లి మీరు మీ దాంపత్యం ఎలా ఉందో అట్లే రామదేవరాజు ప్రభువు గారు మేము కూడా అట్నే ఉండేటట్టుగా ఉంచు నాయన అని చెప్పని దండం పెట్టుకుంది. అక్కడికి పోయి ఆ శివాలయానికి ప్రార్థన చేస్తుంది. పెళ్లి కూతురు ఎవరిని చేస్తుంది? శివుణ్ణి. ఎట్లా? అయ్యో ఓం నమ శివాయ ఈశ్వరో ఈశ్వర శంకర ఇంద మందార కాల కందలు నలయ కాలాగ్ని రుద్ర కాల సంహార ఓ ఈశ్వర ఈశ్వర నిన్ను నాయన నంది వాహన నిన్నో నన్ను వచ్చి ఆ పని భూషణమమ్మో పాలించవయ్యా పాలించవయ్యా ఓ గజి శర్మధారి మమ్ములా నీవో గమనించవయ్యా ఓ బోల శంకరుడా నీ పాద పద్మములకు శరణో శరణయ్యా శరణో అయ్యా గంగా మనోహర గౌరీ మనోహర గంగాధరుడా కరుణించి మా వివాహమును కాపాడి కాశీ రక్షించు. ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః ఓం నమ శివాయ నమః. మొక్కులు ముగిసినాక నలగంగదేవిని పెళ్లి పందిరి దగ్గరకు తోడుకుని వచ్చినారు. పెళ్లి పందిరంతా జనంతో నిండి కిక్కిరిసి ఉంది. ఆ స్థిరమైన పెళ్లి పందిరికి ఉదించే ఆ పెళ్లి జనమంతా నిండి కూర్చుని ఉన్నారు. పెళ్లి పందిట్లో ఎవరెవరు ఉన్నారు? పెళ్లి పందిట్లో కూర్చొని ఉండేవాళ్ళ అటుపక్క ఇటుపక్క నిండి నిబిడీకృతమయ్యి గదగదలాడుతూ చూస్తున్నారంట. ముహూర్తము దాకున్నది. ఎవరెవరు ఉన్నారో అక్కడ ఎవరెవరు ఉన్నారు?
అయ్యా రాజుల మన్నేదో అయ్యలారా రణవేర సూర్యుడే రాజుల మన్నేదో రణవేర సూర్యులు కొలపట్టునున్నారు వాళ్ళు మన్నేలు దాపట్టునున్నారు దండి నాయకులు అమ్మును మినమే సమలవారు రాసి నాయకులు 4 లక్షల జనం పైనే 4 లక్షల జనం ఇంకా లేరు ఆడ వెళ్ళి కూర్చోన్నారు. అప్పటికే రవదేవరాజు పెళ్లిపీటల మీద కూర్చుని ఉన్నాడు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రవదేవరాజు పెండ్లి కుమారుడయి ఆ పీటల మీద బాసి బంతులు పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. బ్రాహ్మణోత్తములు ఉన్నారు. భజంత్రీలు వచ్చి 6 గేట్ అవతల ఆయన భజంత్రీలు తొంగి చూస్తున్నారు. ఇంకా అనేకమైన బంధువర్గములు వచ్చి నిండి నిబిడీకృతమై ఉన్నారు. అట్టి తరి బ్రాహ్మణోత్తములు అయ్యా ఆ ముహూర్త గడియలు దాకుని ఆ పెండు కుమార్తెను తీసుకురండి అంటే తీసుకొచ్చి కూర్చొని పెట్టినారు. తీసుకొచ్చి కూర్చొని పెడితే బ్రాహ్మడు శివశర్మ ఏ విధంగా అంటున్నాడు? ఓం శుక్లాంబరధర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి అన్నాడు పప్రదంగా. ఇక అక్కడి నుంచి పెళ్లి మంత్రాలన్నీ చదువుతున్నారు. అక్కడ విఘ్నేశ్వరుడు అని పసుపుతో తయారు చేయించబడి వారిరువురికి పుష్పాలు ఆ అక్షతలు అవన్నీ పెట్టి మీరు వేస్తూనే ఉన్నాడమ్మా అని నారాయణ స్తోత్రము దేవి స్తోత్రము ఏమేమి చదవాలనో అని అయింది. అయ్యా ఆ పూజలు కానీ అన్నారు. కానీమని రవదేవరాజును పైకి లేపి ఆయనకి మాంగళ్య అని ఇచ్చాడు. లేచి నిలువంబడి ఆయన ఆ మాంగళ్యాన్ని పట్టుకొని అయ్యో అంకాళి దేవత అది పరంజ్యోతి ప్రజలారా దుర్గాధిపతులారా మీకు అందరికి ఇదిగో మంగళసూత్రము అందరికి చూశారు. వాళ్ళందరూ ఆ మంగళసూత్రాల మీద విసిరేసినారు తలంబరాలు వేస్తే అయ్యా రా టైం అయింది రమ్మను. అప్పుడు ఆయన అమ్మవారి మెడలో ఒక నల్లగంగా మెడలో మాంగళ్య ధారణము కావించుతున్నాడు. కావించుతుంటే ఏం జరుగుతుంది? మేళగాడు బాగా పోయారా ఓం శ్రీ కళ్యాణ గుణావహం గంగా స్నాన విశేష పుణ్య పవతం ఓం ఆయుర్ధృతముత్తమం శుభకరం సంతాన సమృద్ధ అనాకరణ డొమ్ము 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 అయిపోయింది. మంగళసూత్రం కట్టాడు కూర్చుంది. ఇక అక్కడి నుంచి వారి మేనత్త వారి మేనమామలు 63 గోవిందరాజులు అందరూ వచ్చి తలంబరాలేసి జయాభిజయంగా రంగరంగ వైభోగంగా ఆ వివాహాన్ని జరిపించినారు. పెళ్లి విందును ఆరగించి వచ్చి తరువాయి కథను విందాం పదండి.